హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు జెషి ఓల్గాస్. జెషి ఓల్గాస్లో ఇప్పుడు బీట్రూట్ రైస్ ఎలా చేసుకోవాలో చూడండి. ముందుగా ఆనియన్స్ వేసుకోవాలి. కాస్తంత జీరా, ఆవాలు కొద్దిగా, ఇవన్నీ బాగా దోరగా వేగాలి. ఆనియన్స్ ఏమో గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి. అంతవరకు మనము స్లో ఫ్లేమ్ మీదే వేయించుకుందాం, లేకపోతే మాడిపోతాయి. సింపుల్ అండి. రైస్ వండి పెట్టుకుంటే మనము లంచ్ బాక్స్లో కానీ ఏదైనా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కానీ ఈజీగా మనం రైస్ అనేది కల్పించేయచ్చు. ఏదో ఒకటి క్యారెట్ రైస్ కానీ, బీట్రూట్ రైస్ కానీ, టమాటో రైస్ కానీ ఇలాగా కల్పించేయచ్చు. లెంత్ ఎక్కువ అవుతుంది అనుకోకండి. ఎలా చేయాలో క్లారిటీగా చూడండి, మీకు అప్పుడే అర్థమవుతుంది. చూసారా, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి ఆనియన్స్. అప్పుడే మనము పచ్చిమిర్చి వేసుకుందాం. పచ్చిమిర్చి 2 అయితే చాలండి. మా పిల్లలు స్పైసెస్ ఎక్కువగా తిన్నారు, దానికోసం నేను 2 పచ్చిమిర్చి వేస్తున్నాను. ఇది దోర చిటపట్లాడుతూ వరకు వేయించుకోవాలి. నెక్స్ట్ కరివేపాకు, చిటికెడు పసుపు, ఫ్లేవర్ కోసం అన్నమాట, కలరింగ్ కోసం. ఇక్కడ మనము న్యాచురల్ కలర్సే వాడతామండి మన జెషి ఓల్గాస్లో. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా తురిమి పెట్టుకున్న బీట్రూట్ని వేసుకుందాము. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి, చూసుకొని వేసుకోండి. ఇప్పుడు కొంచెం ఇది మగ్గాలి ఆయిల్లో. వాటర్ ఏమి వేయద్దండి, నూనెలోనే మగ్గిపోతుంది. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనం రైస్ వేసుకోవాలి. చూసారా, ఎంతో టేస్టీగా ఉండే బీట్రూట్ రైస్ రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మన వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.